శైలజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్నా క్యాంటీన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. వాయిలసింగారం గ్రామంలో విచిత్ర సంఘటన. హెల్మెట్ ధరించి రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్న ఇన్స్పెక్టర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉత్సవ ర్యాలీ. విద్యార్థులకు శుద్ధి చేసిన త్రాగునీరు అందించడం ఎంతో అవసరం. వీడియో క్లిప్పింగ్లతో రోడ్డు భద్రతపై చైతన్యం. రోడ్డు బోయిన్పల్లిలో పోలీసుల విస్తృత స్థాయి నిర్బంధ తనిఖీలు. మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వకుండానే స్థల ఆక్రమణ. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో మహిళకు జరిగిన అన్యాయం. జనగణన దేశ భవిష్యత్తుకు పునాది అన్న గుడివాడ ఎమ్మెల్యే. జగ్గంపేట స్థానిక గోకవరం రోడ్డులో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక గోకవరం రోడ్డులో పంచాయతీరాజ్ అతిథి గృహం వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను జగ్గంపేట శాసన సభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు 600 మందికి ₹5 భోజనం టికెట్స్ తీసుకుని వచ్చిన వారందరికీ భోజనం అందజేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు పేదల ఆకలి తీర్చేందుకు తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని నిరూపించారన్నారు. కూడు గుడ్డ నీడ నినాదంతో టీడీపీని ప్రారంభించామని 2014 నుండి 2019 వరకు చంద్రబాబు ₹5కే టిఫిను, భోజనం ఇలా 3 పూటలా అందించేందుకు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం వాటిని రద్దు చేయడం జరిగిందన్నారు. అప్పుడు జగ్గంపేటలో టీడీపీ నాయకులు, కార్యకర్తల సహకారంతో 5 సంవత్సరాల పాటు ప్రతి సోమవారం 500 మందికి ఉచిత భోజనం నిర్వహించామని, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు జగ్గంపేటకు అన్నా క్యాంటీన్ మంజూరు చేయడంతో పేదలకు ₹5కే భోజనం దొరుకుతుందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో అడప భరత్, ఎస్ఎస్ అప్పలరాజు, కోర్పు లచ్చయ్య దొర, కందుల చిట్టిబాబు, జీను మణిబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతగిరి మండలం వాయిలసింగారం గ్రామంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. పంటను కోసేందుకు వచ్చిన రెవెన్యూ, పోలీసు అధికారులు సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం వాయిలసింగారం గ్రామంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. పంట వేసిన రైతుకి తెలియకుండా పంటను కోసేందుకు కోత మిషన్ తీసుకొని వచ్చిన రెవెన్యూ, పోలీస్ అధికారులు. గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 8/1లో 4 ఎకరాల వరి పొలాన్ని కోయడానికి యంత్రాలతో వచ్చిన రెవెన్యూ అధికారులు. ప్రభుత్వ భూమిలో గత 30 ఏండ్లుగా సేద్యం చేసుకుంటున్న రైతు బుర్రా వెంకటేశ్వర్లు వరి కోత మిషన్ తో రెవెన్యూ యంత్రాంగం రావడంతో అడ్డుకున్న రైతులు. 30 ఏండ్ల క్రితమే పట్టా పాస్బుక్ జారీ చేసినట్లు తెలిపిన రైతు వెంకటేశ్వర్లు తమ పంటను కోస్తే చావే శరణ్యం అంటున్నాడు రైతు. పోలీస్ పహారీలో పంటను కోయడానికి వచ్చిన రెవెన్యూ డిప్యూటీ తహసీల్దార్ శ్రీధర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకట నాగేష్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వరి పొలాన్ని కోయడానికి వచ్చిన రెవెన్యూ, పోలీస్ అధికారులు కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు పోలీసులు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్, పెద్దపల్లి జోన్, గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల భద్రతను పరిరక్షించడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం లక్ష్యంగా పాఠశాలలు, కాలనీలు, ప్రధాన చౌరస్తాలు, రహదారుల వద్ద పలు పాఠశాలల్లో రోడ్డు భద్రతపై విద్యార్థులు, పోలీస్ సిబ్బంది మానవహారాలు ఏర్పాటు చేసి రోడ్డు భద్రతపై విద్యార్థుల్లో, ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ అవగాహన సమావేశాలను నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, సురక్షితంగా రోడ్డు దాటే విధానం వంటి అంశాలను విద్యార్థులకు
ప్రాక్టికల్ గా వివరించి అవగాహన కల్పిస్తున్నారు. స్కూల్స్లలో భద్రత ప్రమాదాల నివారణలో భాగంగా అవగాహన కల్పించి విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు హెల్మెట్ ధరించే అవసరంపై లేఖలు రాయించే ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టారు. విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు హెల్మెట్ ధరించే అవసరంపై ట్రాఫిక్ నిబంధనలపై లేఖలు రాయించే ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, విద్యార్థులు వారి ప్రియమైన నాన్నగారికి రోడ్డుపై చాలా ప్రమాదాలు అవుతాయి, నాన్న హెల్మెట్ ధరించు, మాకు తీసుకొనిరా, నాకు ఇంకా అమ్మకు కూడా హెల్మెట్ తీసుకురా అని లేఖల ద్వారా విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, నియమాలు పాటించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని సిఐ ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. వాళ్ళకి ఎక్కువ ఏంటంటే కాన్సన్ట్రేషన్, అందరికీ ఉంటుంది కాన్సన్ట్రేషన్, బట్ వాళ్ళు ఒకసారి విన్నారు అంటే ఆటోమేటిక్గా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు మీరందరూ కూడా అందరికి కూడా ఒక చిన్న ఇష్యూ మీద ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మనకి ఈ మధ్య కాలంలో జరుగుతున్న యాక్సిడెంట్, రోడ్ యాక్సిడెంట్ల గురించి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే, మేము వెహికల్ నడపం కదా సార్ మాకు ఎందుకు అని అంటే కాదు, మీ ఇంట్లో ఉండే మీ పేరెంట్స్ ఆర్ మీ బ్రదర్స్, లేకపోతే మీ ఇంకా ఎల్డర్స్ ఎవరైతే మీ ఇంట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంట్లో నుండి బయటికి వెళ్తున్నారంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక 2 వీలర్ లేకపోతే 4 వీలర్ ఖచ్చితంగా ఉంటుంది. ఉంటుందా లేదా? 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ లేని వాళ్ళు, అంటే ఏదో ఒకటి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఫ్యామిలీస్ చేయలేకుండా ఒకసారి చూడండి, చాలా తక్కువ, లెస్ పీపుల్, అంటే 2 వీలర్ కానీ ఏదన్నా లేకుండా ఉన్నారు. అంటే మ్యాక్సిమం మనం ఇక్కడ ఒక 250 మెంబర్స్ ఉన్నాము అంటే ఆల్మోస్ట్ 240 మెంబర్స్ ఫ్యామిలీస్కి ఖచ్చితంగా ఒక 2 వీలర్ కానీ లేదా 4 వీలర్ కానీ ఉంది. ఆ 4 వీలర్ 2 వీలర్ నడిపే వాళ్ళు ఎవరు? మన ఫాదరు, మన తాతయ్యో, లేకపోతే ఇంకా మన బ్రదరో ఎవరో ఒకరు నడుపుతూ ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, రెండవది ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా. మన పేరెంట్స్కి ఎట్లా ఉంటుంది అంటే, నెక్స్ట్ డే చేద్దాం, ఇవాళ చాలా వర్క్ ఉంది, రేపు చేద్దాం, రేపు కాదు మళ్ళీ నెక్స్ట్ డే చేద్దాం అని ఇట్లా పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతారు. చేస్తారా లేదా? మీ స్కూల్ ఫీజు కట్టమంటే ఏమంటారు? రేపు ఇద్దాం లేరా సార్కి చెప్పియాలి, ఒక్కరోజు ఎగ్జిబిషన్ ఇవ్వమని అంటారు. మళ్ళీ రేపు అడిగితే మళ్ళీ నెక్స్ట్, లేకపోతే ఒక పెన్ను కొని ఏమన్నారు అనుకోండి, ఏమంటారు? పైసలు లేవు, రేపు ఒలిగా తీరన్నా అంటారు. అంతేనమ్మా? అలా ఈ డాక్యుమెంట్స్ కూడా ఏవైతే రిజిస్ట్రేషన్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, చేయించుకోవాలంటే ఆ డబ్బులు లేవనో లేకపోతే వర్క్ బిజీనో చేసుకోకుండా పోస్ట్ పోన్ చేస్తాం. మీరేం చేయాలి? ఖచ్చితంగా మీ నాన్నగారు ఎవరైనా వెహికల్ తీసుకొని బయటకు వెళ్తున్నారంటే ఖచ్చితంగా వెహికల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా అనేది వెరిఫై చేయాలి. ఖచ్చితంగా తీసుకొని పోమని చెప్పాలి. రెండవది, ఒకవేళ 2 వీలర్ మీద పోతున్నారు అంటే మీ ఫాదర్ కానీ మీ ఇంట్లో ఒక ఎల్డర్స్ ఎవరైనా ఒక 2 వీలర్ బైక్ కానీ తీసుకొని బయటకు వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని పోమని చెప్పాలి. హెల్మెట్ లేకుండా బయటికి పోనీయద్దు. ఈ రోజు నుంచి చేస్తారా పని? మీ ఇంట్లో మీ పేరెంట్స్ కానీ మీ ఎల్డర్స్ ఎవరైతే బైక్ తీసుకొని బయటకు వెళ్తారో ఖచ్చితంగా హెల్మెట్ తీసుకొని పోవాలని చెప్పాలి. ఇంకొకటి, మీ ఫాదర్ ఒక్కడు పోతాడు అంటే హెల్మెట్ పెట్టుకొని పోతాడు, మరి మీరు ఆ బండి ఎక్కిపోతా ఉన్నారు, మరి ఏంటి పరిస్థితి? ఈరోజు అరైవల్ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా మన గోదావరికని మెయిన్ చౌరస్తా గాంధీ చౌక్లో పిల్లలతో ఒక అవగాహన కార్యక్రమం మానవహారం నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం, ప్రతి వాహనదారుడు కూడా ట్రాఫిక్ నియమాలు పాటించాలి, ఇతరులకు ఇబ్బంది కలగకుండా ప్రయాణం చేయాలి, ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా సురక్షితంగా ఇంటికి చేరాలి. అది అవగాహన కలిగి ఉంటే మాత్రమే సాధ్యమైంది అన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రోగ్రాంను పోలీస్ శాఖ, అదేవిధంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. దీన్ని మన గోదావరిఖని పట్టణ ప్రజలందరూ కూడా గమనించాలి. అవగాహన కల్పిస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు దాన్ని పాటిస్తూ, ముఖ్యంగా 2 వీలర్ వాళ్ళైతే హెల్మెట్ తప్పకుండా ధరించాలి. 4 వీలర్ నడుపుతున్నప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించడం, పక్కన కూర్చున్న వ్యక్తి కూడా సీట్ బెల్ట్ ధరించి నడపాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఆటో వాళ్ళు
ఆటో నడుపుతున్నప్పుడు ఖచ్చితంగా చాలామంది ఈ డ్రైవర్కు రైట్ సైడ్ కూర్చోబెట్టుకొని నడుపుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ముందు డ్రైవర్ ఒక్కడే కూర్చోవాలి, ఎటువంటి ప్యాసింజర్లను కూర్చోబెట్టుకోకుండా నడపాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ అవగాహన కల్పిస్తున్నాం. తర్వాత దీనిపైన ఖచ్చితంగా చట్ట ప్రకారం అవగాహన కల్పించిన తర్వాత ఎవరైనా రూల్స్ అతిక్రమించినట్టయితే వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడుతుందని ఈ సందర్భంగా సిర్పూర్ నియోజకవర్గ అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ చేపట్టారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో భారత రాజ్యాంగ శిల్పి, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు అపూర్వ వైభవంతో ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. సిర్పూర్ నియోజకవర్గ అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ శోభయాత్ర పట్టణాన్ని జై భీం నినాదాలతో మార్మోగించగా ప్రతి వీధి నీలి జెండాలతో పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ సిర్పూర్ నియోజకవర్గంలోని పలు మండలాల గ్రామాల నుండి మహిళలు, పెద్దలు, యువతీ యువకులు భారీ ఎత్తున తరలివచ్చి అంబేద్కర్ ఆశయాల పట్ల తమ గౌరవాన్ని చాటుకున్నారు. చేతుల్లో అంబేద్కర్ చిత్రపటాలు, నీలి జెండాలు పట్టుకొని జై భీం గీతాలకు తాళం వేసుకుంటూ యువత నృత్యాలతో ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళలు సైతం సమానంగా పాల్గొని తమ ఉత్సాహాన్ని చాటుకోవడం ఈ కార్యక్రమానికి మరింత గంభీరతను తెచ్చింది. కాగజ్నగర్ పట్టణంలోని ప్రధాన రహదారులపై సాగిన ఈ శోభయాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనడం విశేషం. జై భీం నినాదాలతో ఆకాశం మారుమోగగా అంబేద్కర్ ఆశయాల పట్ల ప్రజల్లో పెరుగుతున్న చైతన్యం స్పష్టంగా కనిపించింది. ర్యాలీ అంతటా క్రమశిక్షణతో, ఐక్యతతో పాల్గొన్న జన సందోహం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పలువురు నాయకులు, సామాజిక కార్యకర్తలు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని పేర్కొన్నారు. సమానత్వం, స్వాభిమానం, విద్యా హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం దేశ చరిత్రలో చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సామాజిక అసమానతలను నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు. ఇదే తరహాలో సిర్పూర్ మండల కేంద్రంలో జై భీం నగర్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఉత్సవ ర్యాలీ నిర్వహించారు. సిర్పూర్ బస్టాండ్ వరకు సాగిన ఈ ర్యాలీలో స్థానిక ప్రజలు, యువత, మహిళలు ఉత్సాహంగా పాల్గొని జై భీం నినాదాలతో మారుమోగించారు. అంబేద్కర్ ఆశయాలపై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈసారి డాక్టర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు గత సంవత్సరాల కంటే మరింత విస్తృతంగా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించబడడం గమనార్హం. ముఖ్యంగా యువతలో పెరుగుతున్న చైతన్యం, సామాజిక బాధ్యతాభావం స్పష్టంగా కనిపించిందని స్థానికులు అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ ఆశయాలు కేవలం జయంతి వేడుకలకే పరిమితం కాకుండా ప్రతిరోజు జీవితంలో ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. సమాజంలో సమానత్వం నెలకొల్పడం, అణగారిన వర్గాలకు న్యాయం చేయడం, విద్య ద్వారా సాధికారిత సాధించడం వంటి అంశాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బోధించిన ముఖ్య సూత్రాలని గుర్తు చేస్తూ వాటిని ఆచరణలో పెట్టడమే నిజమైన నివాళి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు శుద్ధి చేసిన త్రాగునీరు అందించడం ఎంతో అవసరమని ప్రధాన ఉపాధ్యాయులు తెలియజేశారు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు శుద్ధి చేసిన త్రాగునీరు అందించడం ఎంతో అవసరమని ప్రధాన ఉపాధ్యాయులు షకీల్ పాషా, శ్రీనివాస్ రెడ్డిలు పేర్కొన్నారు. దౌలతాబాద్ మండలం ఇందుప్రియాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలకు శ్రావణ్ కుమార్, కిరణ్ కుమార్, వినయ్ రాజ్, భరత్, సాయితేజ, స్వామి, వరణ్ సాయిరాజులు ప్యూరిఫైర్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్యూరిఫైర్లను అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. దీంతో పాఠశాల విద్యార్థులకు పరిశుభ్రమైన త్రాగునీరు అందుబాటులోకి రావడంతో పాటు వారి ఆరోగ్య పరిరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ సదుపాయం కల్పించిన వారికి ప్రధాన ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్లు రేఖాస్వామి, పోతరాజు కిష్టయ్య, నాయకులు లలితా కృష్ణ, పోతరాజు స్వామి, పోతరాజు శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. పోతురాజు ఫ్యామిలీ దీనిలో శ్రావణ్ కుమార్ గారు, కిరణ్ కుమార్ గారు, వినయ్ రాజ్, భరత్,
సాయి తేజ, స్వామి, వరుణ్, సాయిరాజ్ వీళ్ళందరూ కలిపి మన పాఠశాలకు వాటర్ ఫిల్టర్ డొనేట్ చేయడం జరిగింది. అయితే మనం ఆల్రెడీ దాదాపు 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనం వాటర్ తీసుకురావడము, తర్వాత దానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయో అవన్నీ గమనించారు సార్ వాళ్ళు. గమనించి మన తరఫున స్కూల్కి పిల్లలకి ఉపయోగపడేటట్టు ఏదైనా ఒక వస్తువు డొనేట్ చేద్దామన్న ఉద్దేశంతో మంచి సంకల్పంతో మనకు వాటర్ ఫిల్టర్ డొనేట్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడు సార్ వాళ్ళు చేసారు కదా, ఇవి ఇన్స్పిరేషన్ తీసుకొని వేరే వాళ్ళకు కూడా మన స్కూల్కి పాఠశాలకు అభివృద్ధికి డొనేట్ చేయడానికి ఏదైనా వస్తువులు కావచ్చు, ఇంకా ఇవే కాకుండా ఇంకా వేరే ఏమైనా డొనేట్ చేసే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని వేరే వాళ్ళు కూడా ముందుకు వస్తారు సార్. ఇట్లాంటి అవకాశం ఫస్ట్ వాళ్ళకి రావడం, అది తీసుకోవడం అవకాశాలు చాలా వస్తాయి. దాన్ని అందిపుచ్చుకున్న వాళ్ళు కూడా తక్కువ మంది ఉంటారు. ఇట్లాంటి స్కూళ్ళకు సేవ చేయడం అనేటటువంటి మంచి వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. తిరిగి వార్తలకు స్వాగతం. విద్యార్థులకు రోడ్డు భద్రతపై వీడియో క్లిప్పింగ్లతో నారాయణపేట సిఐ శివశంకర్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల కళాశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై వీడియో క్లిప్పింగ్స్లతో నారాయణపేట సిఐ శివశంకర్ మరియు టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాలను వీడియో రూపంలో విద్యార్థులకు చూపించి ప్రమాదాలు ఎలా జరుగుతాయో కళ్లకు కట్టినట్లు వివరిస్తూ అవగాహన కల్పించారు. ఈ వీడియోలు విద్యార్థుల్లో చైతన్యం కలిగించేలా ఉండి రోడ్డు భద్రతపై వారికి స్పష్టమైన అవగాహనను అందించాయి. ఈ సందర్భంగా సిఐ శివశంకర్, టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ప్రధానంగా నిర్లక్ష్యం మరియు ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం వల్లనే జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా మితిమీరిన వేగంతో వాహనం నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ఉపయోగించకపోవడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్టేకింగ్ లో జాగ్రత్తలు పాటించకపోవడం, ట్రాఫిక్ సిగ్నల్స్ రూల్స్ ను పట్టించుకోకపోవడం వంటి కారణాల వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. అలాగే ప్రమాదాల నుండి రక్షణ పొందడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వివరించారు. ఎల్లప్పుడూ ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించడం, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం, కారులో ప్రయాణించే వారు సీటు బెల్ట్ వేసుకోవడం, వేగ పరిమితిని పాటించడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ వినియోగం పూర్తిగా నివారించడం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం, రోడ్డు దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్లను ఉపయోగించడం, విద్యార్థులు రోడ్డు భద్రతపై అవగాహన కలిగి తమ కుటుంబ సభ్యులకు, సమాజానికి ఈ సందేశాన్ని చేరవేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తేనే రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ2 గాయత్రి, టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓల్డ్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో పోలీసులు విస్తృత స్థాయి నిర్బంధ తనిఖీలను నిర్వహించారు.
మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో పోలీసులు విస్తృత స్థాయి నిర్బంధ తనిఖీలను నిర్వహించారు. అసలు తనిఖీలు లేదా కార్డన్ సెర్చ్ అంటే తెలుగులో దిగ్బంధించి వెతకడం లేదా చుట్టుముట్టి తనిఖీ చేయడం అని అర్థం. ఇది నేరస్తులను, అక్రమ ఆయుధాలను లేదా అనుమానితులను పట్టుకోవడానికి పోలీసులు ఒక ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టి ఇంటింటికి వెళ్లి జరిపే మెరుపుదాడి. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు నేరస్తులు పారిపోకుండా, ఎవరూ బయటకు వెళ్లకుండా, లోపలికి రాకుండా ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని చుట్టుముట్టడం. తనిఖీలలో భాగంగా అనుమానాస్పద ఇళ్లు, ప్రదేశాలు, వాహనాలను క్షుణ్ణంగా సోదా చేయడం, నేరాల నియంత్రణ, అక్రమ ఆయుధాలు, గంజాయి, దొంగతనాల నివారణ వంటి శాంతి భద్రతల విషయంలో ప్రజల్లో అవగాహన బద్ధతను పెంపొందించడం. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లో పోలీసులు అనుమానితులు గల వ్యక్తులను, ధృవీకరణ పత్రాలు, వాహన పత్రాలను తనిఖీ చేసి కొత్త వ్యక్తుల సమాచారాన్ని సేకరిస్తారు. సాధారణంగా తెల్లవారుజామున రౌడీ షీటర్లు, అనుమానిత వ్యక్తులపై నిఘా పెంచేందుకు ఈ ప్రత్యేక తనిఖీలను నిర్వహిస్తారు. ప్రజలకు శాంతి భద్రతల పట్ల భరోసా కల్పించడమే లక్ష్యంగా విస్తృత స్థాయిలో నిర్బంధ తనిఖీలు నిర్వహించినట్లు మల్కాజ్గిరి జోన్ డీసీపీ జి శ్రీధర్ తెలిపారు. సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్, సిఐ తిరుపతిరాజు పరిధిలో ఆలీ కాంప్లెక్స్ తో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సుమారు 300 మంది పోలీసు సిబ్బందితో చేపట్టిన ఈ నిర్బంధ తనిఖీలలో సరైన ధృవపత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు. అలాగే ఒక డైరీ ఫామ్ లో అక్రమంగా నిల్వ ఉంచిన 10 లీటర్ల ఆక్సిటోసిన్ రసాయనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఒక ఇంట్లో హుడ్కా తయారీ యంత్రంతో పాటు నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. బోయిన్పల్లి ప్రాంతంలో గంజాయి సరఫరాపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు, గంజాయి సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు భద్రత కల్పించడం పోలీసుల ప్రధాన బాధ్యత అని, దీనికి ప్రజలు కూడా సహకరించాలని డీసీపీ శ్రీధర్ సూచించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తన స్థలాన్ని జేసీబీలతో కూలగొట్టి ఆక్రమించాలని చూస్తున్నారని, తనకు న్యాయం చేయాలని కోరిన బాధితుడు. కోదాడ పట్టణానికి చెందిన వేముల శ్రీనివాస్ అనే వ్యక్తి కోదాడ మేళ్ల చెరువు వెళ్లే రోడ్లో తాను 2008లో గఫూర్ అనే అతని దగ్గర 152 గజాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. ఈ స్థలంలో చాలా కాలం నుండి మెకానిక్ షెడ్ వేసుకుని జీవనం సాగిస్తున్నాడు. కొంతమంది ఒత్తిళ్ల మేరకు మున్సిపల్ అధికారులు గతంలో ఈ స్థలాన్ని ఆక్రమించాలని ప్రయత్నం చేయడంతో బాధితుడు తన సొంత భూమి కావడంతో వేముల శ్రీనివాస్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టుకు మున్సిపల్ కమిషనర్ హాజరై లీగల్ గా అన్ని శ్రీనివాస్కే ఉన్నవి, మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి మళ్లీ ఇప్పుడు రోడ్డు విస్తరణ కొరకు 24 ఫీట్ల రోడ్డు తీయాలని ఆలోచన కమిషనర్ కు కలిగింది. చాలా మంచి ఆలోచన, కానీ అది తాను కొనుగోలు చేసిన సొంత భూమి కాబట్టి తనతో సంప్రదింపులు జరపాలి కదా అంటున్నాడు బాధితుడు. కొంతమంది రాజకీయ నాయకులను అడ్డుపెట్టుకొని ఈ శ్రీనివాస్ స్థలం వెనకాల రాజకీయ నాయకుల ఫ్లాట్లు ఉండడంతో ఆ ఫ్లాటుకు భూమి రేటు కోట్లకు పెరగాలని కమిషనర్ ను ఒత్తిడి చేయించి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తన స్థలాన్ని జేసీబీలతో కూలగొట్టి ఆక్రమించాలని చూస్తున్నారన్నారు. తనకు న్యాయం చేయాలని, లేని పక్షంలో తనకు ఆత్మహత్య శరణ్యమని బాధితుడు వాపోతున్నాడు. కమిషనర్ గారి ఆలోచన చాలా బాగుంది. రోడ్డు తీస్తా అన్నారు. 152 గజాల నుంచి రోడ్డు తీయండి, అవతల వాళ్ళకి మా ఇబ్బంది లేక మంచిగా పక్కన 24 ఫీట్ ఉంది, యువతలు కూడా 24 ఫీట్ ఉంది, స్ట్రైట్ రోడ్ ఉంటే బాగుంటుంది అనేది ఆ ఆలోచన చాలా బాగుంది. మెచ్చుకుంటున్నాం ఆ ఆలోచనకి. ఇప్పుడు అన్న సీనన్న కూడా 152 గజాలు బాజాబ్తా 2008లో గఫూర్ అనే ఆయన వ్యక్తి దగ్గర కొన్నాడు. రిజిస్టర్ డాక్యుమెంట్ ఉన్నది, రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంది, లింక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కరెక్ట్ కొన్నాడు. అయితే మీరు ఇప్పుడు ఈయన కోర్టుకు పోయిండు. ఏమని పోయిండు? వేరే వాళ్ళు నాకు వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారని కోర్టుకు పోయిండు. కోర్టు ఏమన్నదంటే, మీరు కోర్టుకు వచ్చారు కాబట్టి యాక్చువల్గా 2008 నుంచి పొజిషన్ మీరే ఉన్నారు, లీగల్గా కూడా మీరే అర్హులు ఈ ల్యాండ్కి. అయితే మీ మీదికి ఎవరు రావట్లేదు కాబట్టి మేము ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వలేము. ఇంజక్షన్ ఆర్డర్ ఎప్పుడు ఇస్తారంటే, ఎవడన్నా వచ్చి బెదిరించి దౌర్జన్యం చేసి కూలగొడుతున్నారంటే ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తారు. దాన్ని పట్టుకొని మాకు కోర్టు ఆర్డర్ వచ్చిందని చెప్పి కమిషనర్ గారు తప్పుడు ప్రచారం చేస్తారు. దానికి ఇది తప్పుడు ప్రచారం చేస్తారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, జరిగింది అయిపోయింది. ఇప్పుడు అన్న లాస్ అయిండు, ల్యాండ్ పోయింది, 65 గజాలు వచ్చి మొత్తం మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఊడబీకిర్రు. ఇప్పుడు మేమేమంటున్నామంటే,
ఇప్పుడు ల్యాండ్ పోయినందుకు కంపెన్సేషన్ మీరు ఇప్పించగలుగుతారా? కంపెన్సేషన్ ఇప్పించకపోతే ఈయన హైకోర్టు కాదు సుప్రీంకోర్టు దాకానే పోయి లీగల్గా స్టే తెచ్చుకునే అర్హత ఈయనకున్నది. అది మాత్రం కంపల్సరీ. ఇది కూర్చొని మాట్లాడితే పరిష్కారం అయ్యే సమస్య ఇది. మీరు కోదాడని మంచిగా డెవలప్ చేయండి, మేమందరం సహకరిస్తాం. కానీ ఎవరిదైనా ల్యాండ్ తీయాలనుకుంటే ల్యాండ్ అక్వైజేషన్ రూల్ ప్రకారం ఇప్పుడు అనంతగిరి రోడ్డు వెడల్పు చేస్తా అంటారు, ఇటు 3 అడుగులు అటు 3 అడుగులు. అందరికీ డబ్బులు ఇవ్వకుండానే కంపెన్సేషన్ ఇవ్వకుండానే మీరు చేస్తారా? చేయరు కదా. అందరికీ కంపెన్సేషన్ డబ్బులు ఇచ్చే మీరు ల్యాండ్ని ఎక్స్టెన్షన్ చేస్తారు. ఇక్కడ కూడా అంతే. ఒక ల్యాండ్ మీకు ఎక్స్టెన్షన్ కావాలంటే ల్యాండ్ ఓనర్తో మాట్లాడి కంపెన్సేషన్ ఇస్తేనే మేము ఊరుకుంటాం, లేదంటే మేము హైకోర్టు సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్తామని చెప్పి కమిషనర్ గారికి చెప్తున్నాం. థ్యాంక్ యూ. సుప్రీంకోర్టు దాకానే పోయి ఇప్పుడు మాకు పొజిషన్ పోయినట్టే. మా ల్యాండ్ యాక్టివిటీ మొత్తం ఉంది, కంపెన్సేషన్ రాలేదు, ఏం రాలేదు. ఇప్పుడు ఇగో ఇంకోటి ఈ మ్యాప్ కూడా చూడండి మీరు. ఈ మ్యాప్ కూడా చూస్తే ఈ 1 ఎకరం పొలం 1 ఎకరం పొలం వెంచర్ చేసిర్రు. ఇక్కడ దాకా రోడ్ వచ్చి ఆగింది. దాని ముందర ప్లాట్ కొన్నాడు. ప్లాట్ కొంటా మీరు చేసిన తప్ప, అమ్మిన వాళ్ళ తప్పు లేదు, రిజిస్ట్రేషన్ చేయించిన వాళ్ళ తప్పు లేదు, కొన్నోడికి తప్పు వచ్చింది. చలో మీరు తీయండి ప్లాటు, కాకపోతే కంపెన్సేషన్ ఇచ్చి తీయండి. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో తనకు అన్యాయం జరిగిందని కలెక్టర్ ఎస్పీ ముందే పురుగుల మందు తాగిన మహిళ. మునగాడ మండలం తాడువాయి గ్రామానికి చెందిన కోట సునీత పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఇందిరమ్మ కాలనీ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో తనకు అన్యాయం జరిగిందని, తనకు ఇల్లు ఇవ్వకుండా స్థానిక రాజకీయ ప్రజాప్రతినిధులు మరియు అధికారులు అడ్డుపడుతున్నారని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. మునగాడ మండల కేంద్రంలో జరుగుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ ఆధ్వర్యంలో ఉచితంగా హెల్మెట్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ కి సమస్య వివరిస్తూ కలెక్టర్ ఎస్పీ ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. జనగణన దేశ భవిష్యత్తుకు పునాది అన్న గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రభుత్వ పోర్టల్లో వివరాలను స్వయంగా నమోదు చేశారు. జనగణన దేశ భవిష్యత్తుకు పునాదని, ప్రభుత్వ పథకాల రూపకల్పనకు, అభివృద్ధి ప్రణాళికకు ఎంతో కీలకమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. గుడివాడ రాజేంద్రనగర్ లోని స్వగృహంలో పురపాలక సంఘ పరిధిలో జనగణనను ఎమ్మెల్యే రాము ప్రారంభించారు. ముందుగా కమిషనర్ సింహాద్రి మనోహర్ తో కలిసి సెన్సెక్స్ లోగో ఆవిష్కరణ, ఎమ్మెల్యే తొలి విడత నమోదులో భాగంగా ప్రభుత్వ పోర్టల్లో స్వయంగా గృహ జాబితా, వసతులు, తన కుటుంబ వివరాలను నమోదు చేశారు. ఈ నెల 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు తొలి విడతగా ఇళ్ల జాబితా, వసతుల స్వీయ గణన జరుగుతుందని కమిషనర్ మనోహర్ తెలియజేశారు. మే 1 నుండి 30 వరకు రెండో విడతలో ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయి గణన జరుగుతుందని కమిషనర్ తెలియజేశారు. ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ జనగణనలో గుడివాడ ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నా కుటుంబ వివరాలను స్వీయ గణనలో నమోదు చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. రెండో విడతలో జనగణన ఎన్యూమరేటర్లు మీ ఇంటికి వచ్చినప్పుడు సరైన సమాచారం ఇవ్వాలని, ప్రభుత్వం పకడ్బందీగా 2 విడతలుగా గణన నిర్వహిస్తుందని, ప్రజలు అపోహలకు తావు లేకుండా జనగణనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మనందరం ఇచ్చే సమాచారం వల్లే రేపు రోడ్లు, స్కూళ్లు, హాస్పిటల్స్, సంక్షేమ పథకాలు వంటి అభివృద్ధి కార్యక్రమాలు మన చెంతకు చేరుతాయని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం.
సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.